బీకేపీఎల్ఈ న్యూస్ కి స్వాగతం. ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ సంతపేట బ్రాంచ్ నందు 3 బ్రాంచ్ల విద్యార్థులు అందరూ కలిసి సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ సంబరాలలో ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరెస్పాండెంట్ ములక రామిరెడ్డి, డైరెక్టర్ ములక రత్నకుమారి పాల్గొని సంక్రాంతి యొక్క విశిష్టత గురించి పిల్లలకు వివరించడం జరిగింది. అలాగే భోగి పండుగ, సంక్రాంతి పండుగ, కనుమ పండుగ ప్రాముఖ్యత గురించి, ధరించిన గెటప్పులు, హరిదాసు, సంక్రాంతి లక్ష్మి గురించి, గోదాదేవి తన భక్తితో కృష్ణుని ఎలా వివాహం చేసుకున్న విధానం గురించి చాలా చక్కగా వివరించారు. మన సంస్కృతిలో పిట్టల దొరలు తమ మాటలతో ఏ విధంగా అలరించేవారు, అలాగే పూర్వం శోధములు గురించి, గంగిరెద్దుల ఆటల గురించి వివరించారు. విద్యార్థులందరూ రంగురంగుల ముగ్గులు వేసి ఆవరణమంతా అందంగా తీర్చిదిద్దారు. చిన్నారులు అందరికీ భోగి పళ్ళు పోసి ఆశీర్వదించారు. భోగి మంటలు వేసి సంక్రాంతి పొంగల్లో పెట్టి కార్యక్రమంలో విద్యార్థులందరూ, ఉపాధ్యాయులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరెస్పాండెంట్ ములక రామిరెడ్డి, డైరెక్టర్ ములక రత్నకుమారి తల్లిదండ్రులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మరియు విద్యార్థులు అందరికీ సంక్రాంతి శుభ యూకేజీ అంట. అరే మీ
వచ్చింది. అసలు సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? సంక్రాంతి అంటే ఏంటి? సంక్రాంతిలో మనం భోగిగా, మకర సంక్రాంతిగా, కనుమ పండుగ ఎందుకు జరుపుకుంటాం? ఇవన్నీ కూడా మన సాంప్రదాయాల్లో వచ్చే ఆనవాయితీల ప్రకారము మనం ఒక్కో రోజున ఒక్కో దినంగా జరుపుకోవడం జరుగుతుంది. భోగి మంటలతోటి భోగి మంటలు అయిపోయిన తలంటి స్నానం చేసి చక్కగా అలరించుకొని భోగి ద్వారా స్వాగతం పలుకుతాం ఈ సంక్రాంతికి. అలానే రెండో రోజుకి ఎంటర్ అవ్వగానే మకర సంక్రాంతి. ఆ రోజు మనకి ఇష్టమైన దేవుళ్ళు, మన పెద్దలు అందరినీ పూజించుకుంటూ కొత్త బట్టలు పెట్టుకొని ఆ కొత్త బట్టలు ధరించి ఆనందంగా గడుపుకునే రోజు మకర సంక్రాంతి. మూడో రోజు ఇలా జరుపుకుంటూ వెళ్ళి మూడో రోజు పిండికి ప్రాధాన్యత ఇస్తూ కనుమ అంటే మన దగ్గర ఉండే జంతువులని బలిచ్చుకొని ఆ జంతువుల్ని తినటం అనేది జరుగుతూ ఉండదు. అది కనుమ పండుగగా జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఆనవాయితీగా 3 రోజులు జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎంతోమంది విశిష్టతతోటి కూడుకున్న ఘటపులతోటి ఈరోజు మనము జరుపుకోవడం జరిగింది. ఒక నెల రోజుల ముందుగానే సంక్రాంతి మంత్ అనేది పెడతారు. సంక్రాంతి మంతని పెట్టి హరిదాసు మన ఊళ్ళోకి వచ్చి ప్రతి ఇంటి ముందు పోయి ఆ గిన్నెతోటి అడుగుతాడు, బియ్యం అడుగుతాడు. పప్పు కానీ బియ్యం కానీ అడిగి మన పాతకాలంలో అలా మన సంక్రాంతి మంత్ స్టార్ట్ అయిందని ఒక సింబాలిక్గా గంగిరెద్దుని తీసుకొని హరిదాస్ గెటప్లో ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరుగుతుంది. అలా ఆనవాయితీలో భాగంగా అది ఇప్పుడు మన సంస్కృతిలో అది దాన్ని తొలగించేసుకొని ఇవాళ అలాంటి వాళ్ళు లేకుండా జరుపుకోవటం అనేది జరుగుతుంది. వచ్చే కొద్దీ ఈ పండగల యొక్క ఔన్నత్యం తగ్గిపోతుంది. ఈ ఔన్నత్యం తగ్గిపోతున్న ఈ తరుణంలో ఇలాంటి సంస్థలు ముందుకు రావటం, ఈ సంస్థల్లో ప్రతి ఒక్క టీచర్ భాగస్వామ్యం అయ్యి సంక్రాంతి యొక్క లక్ష్యాన్ని మీకు అద్భుతంగా తెలియపరచడం అనేది చాలా గొప్పతనం. ఈరోజు మాతో పాటు టీచర్స్కి ఒక టీం ఇవ్వగానే వాళ్ళందరూ కూడా పార్టిసిపేషన్ చేయడం అనేది చాలా గొప్పతనం. నిజంగా వాళ్ళు మాకు సంక్రాంతి లక్ష్మి లాంటి వాళ్ళు ప్రతి టీచర్. మామూలు యథావిధిగా ఏది కూడా ఎట్లా ఖర్చు కాదు.
మేడం అందరూ ఇటు చూడాలి ఒకసారి. పెద్దంగా 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 రెడీ 1 2 3